గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు డాక్టర్ శ్యామ్ సుందర్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా ఒక విషయాన్ని, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని షేర్ చేసుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఆరోగ్యం అనేటువంటి విషయాన్ని మనము చెప్పేటువంటి అంశంలో దేని పరిగణలోకి తీసుకుంటున్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మన యొక్క ఆహార కల్తీ అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నది. దానిలో భాగంగా మన శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపేటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, సో దాంట్లో ఏంటంటే గాలి, నీరు, ఆహారం, ఈ మూడు ప్రధానంగా ప్రతి శరీరంలోకి ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో మనము గాలి పరంగా, అంటే మనం పీల్చేటువంటి గాలిలో ఎక్కువ కలుషితాలు పెరగడం వలన మనకి తీసుకున్నటువంటి గాలిలో అందాల్సినటువంటి ఆక్సిజన్ అందకపోవడం, అట్ ద సేమ్ టైం మనం త్రాగేటువంటి నీటిలో కూడా కలుషితం అనేది పెరిగిపోవడం వల్ల మనకి పిహెచ్ బ్యాలెన్స్లు అనేది తగ్గిపోవడం వల్ల మన శరీరానికి అందాల్సినటువంటి వాటర్లో నీటిలో ఉండేటువంటి H2O అంటాం, అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, అంటే రిచ్ హైడ్రోజన్, రిచ్ ఆక్సిజన్ అనేది మనకి శరీరానికి కనుక అందినట్లయితే మన యొక్క ఎసిడోసిస్ ప్రాసెస్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇక మనకు మూడో అంశానికి కనుక వచ్చినట్లయితే, ఆహార కల్తీ అనేది ఇలా ఏది తీసుకున్నా కూడా ఎలా ఉంటుందనేది మనం చూస్తూనే ఉన్నాము. తద్వారా మన శరీరంలో అనేక రోగాలు అనేది మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటిని మనం సవరించుకోవాలంటే మనకున్నటువంటి పరిధిలో మనము ఏదైనా మంచి ఆహారాన్ని తీసుకుంటే మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అనేటువంటి అంశంలో ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొని వస్తున్నాను. దీన్ని కూడా అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని, ఈ యొక్క మెటీరియల్ని మేము ముందుకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. సో మనకి ముఖ్యంగా ఆరోగ్యాన్ని చేరుకోవడానికి మూడు అంశాలు చాలా మనకు కీలకంగా మన శరీరంలో మెయింటైన్ అవ్వాలి. దానిలో ఒకటి ఏంటంటే, మన శరీరానికి రోగనిరోధక శక్తి కనుక పరిపూర్ణంగా కనుక ఉన్నట్లయితే, సో మన యొక్క చిన్న చిన్న డిసీజెస్ ఏవైతే ఉంటాయో, మన శరీరానికి రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు మన శరీరానికి ఎలాంటి డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నటువంటి అంశం కూడా ఏంటి అంటే, సో క్యాన్సర్ అనేటువంటి డిసీజెస్ రోజు రోజుకి మనకు పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ మనకి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ గత 10-20 సంవత్సరాలుగా మనం చూస్తున్నట్లయితే సంవత్సరానికి చాలా వేలు లక్షల్లో పెరిగిపోతున్నారు. ఇక మన భారతదేశంలో కూడా ఆహార కల్తీ వలన ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ అనేది జరగడానికి కారణం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మన శరీరంలో ఎసిడిక్ నేచర్ అనేది బాగా పెరిగిపోతున్నది. ఆ ఎసిడిక్ నేచర్ పెరిగినప్పుడు మన బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్కి వీటికి ఒక పిహెచ్ బ్యాలెన్సెస్ అనేది నిర్దిష్టంగా ఆల్రెడీ మనకు మెడికల్ సైన్స్ గైడ్ లైన్స్ ప్రకారం నిర్దిష్టంగా ఉండడం జరుగుతుంది. శరీరంలో ఎప్పుడైతే ఎక్కువ ఎసిడిక్ నేచర్ పెరుగుతుందో మన శరీరంలో కూడా ఈ యొక్క క్యాన్సర్ డిసీజెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన శరీరాన్ని ఎప్పుడు కూడా ఆల్కలిన్ నేచర్తో ఉన్నటువంటి నీటిని కానీ, ఆల్కలిన్ నేచర్లో స్థాయిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని కానీ, ఆల్కలిన్ నేచర్లో ఉన్నటువంటి ఆహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మన శరీరాన్ని మనము చాలా మెరుగుపరచుకోవచ్చు. తద్వారా మన సెల్కి అందాల్సినటువంటి ఆక్సిజన్ కనుక ప్రాపర్గా క్యారీ చేసినట్లయితే మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినప్పుడు రోగనిరోధక శక్తి కూడా పెరిగి మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ మూడిట్లో మనకు కావలసిన ప్రధాన అంశాలు ఏంటంటే, మూడు అంశాలు మీ ముందు ఈరోజు నేను ఈ యొక్క పదార్థం ద్వారా, ఇక్కడ ఫ్లై వెల్నెస్ అనేటువంటి ఒక కంపెనీ ఈ యొక్క న్యూక్లియోవీటా అనేటువంటి పదార్థాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఏ రకంగా పనిచేస్తుంది, ఇప్పుడు మనం ఉచ్చరించినటువంటి మూడు అంశాలు, ఒకటి మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా కావాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు పుష్కలంగా అందాలి ప్రతిరోజు కూడా మనం తీసుకునే ఆహారం ద్వారా. అలాగే మన శరీరం అనేది పిహెచ్ బ్యాలెన్సెస్, అంటే ఎసిడిక్ నేచర్ని కనుక లేకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో మంచి ఆల్కలైన్ ఆహారాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే, అది ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం తీసుకునే ఆహారం ద్వారా కనుక అందించినట్లయితే ఖచ్చితంగా మన శరీరంలో రోగనిరోధక శక్తితో పాటుగా అట్ ద సేమ్ టైం బాడీ ఆల్కలైన్ నేచర్ని కనుక మెయింటైన్ చేసినట్లయితే మనకి ఎలాంటి క్యాన్సర్ డిసీజెస్ కూడా, మైగ్రెయిన్స్ కానీ ఇలాంటి అన్నీ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న న్యూట్రిషన్స్ మన సెల్కి ప్రాపర్గా అందాలి అంటే
ఖచ్చితంగా అది మనకు ఎలా ఉండాలంటే సూక్ష్మ ధాతువులుగా ఉండాలి. దాన్నే మనం మైక్రో క్లస్టరింగ్ నేచర్ అంటాము. ఇప్పుడు ఈ యొక్క పదార్థం అనేది ఈ మూడింటిని మనం రుజువు చేస్తుందా లేదా అనేటువంటి దాంట్లో మీకు ఈ యొక్క న్యూక్లియోవీటా అండి. సో దీన్ని మీ అందరికీ కూడా మీకు చూపిస్తున్నాను. దీన్ని మనం ఏ రకంగా నిరూపించగలుగుతాం? మొట్టమొదటగా మనకి ఇక్కడ ఆర్ఓ వాటర్ని మనం అందరం కూడా వాడుతూ ఉన్నాం సమాజంలో. సో మీరు ఏ కంపెనీ ఆర్ఓ వాటర్ తీసుకునే లేదు, ప్రస్తుతానికి మాత్రం ఇది మా ఇంట్లో ఉన్నటువంటి వాడుతున్నట్టు ఆర్ఓ వాటర్ని ఇక్కడ మీ ముందు ఉంచినటువంటి 2 గాజు గ్లాసులలో కొంత మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు యాంటీ ఆక్సిడెంట్ అనేది ఈ పదార్థంలో ఏ రకంగా ఉంటుందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. రెండిట్లో కూడా ఒకే వాటర్ తీసుకున్నానండి. సో ఇందులో మనకి ఈ యొక్క న్యూక్లియోవీటాలో మనకి ఒక బాక్స్లో 60 పిల్స్ వస్తాయండి. ఇది ప్యూర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి తయారు చేయబడ్డటువంటి ప్యూర్ ఆల్కలిన్ మెటీరియల్. సో ప్యూర్ ఆల్కలిన్ మెటీరియల్లో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మీకు చూపించడం కోసం దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేవా అనేటువంటి అంశాన్ని మేము ముందు షేర్ చేసుకుంటున్నాను. దానిలో భాగంగా దీంట్లో కొన్ని ధాతువులు వేసాను దీంట్లో మనకి. సో దీన్ని ఒక స్పూన్తో కలిపాను. సో దీన్ని ఈ యొక్క న్యూక్లియోవీటాకి సంబంధించినటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఒక గ్లాసులో ఉన్న వాటర్లో మనం వేయడం జరిగింది. మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా మనం నార్మల్గా ఆర్ఓ వాటర్ ఉంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేవా అనేటువంటి దాంట్లో మనకి ఓఆర్పి డ్రాప్స్ అని మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఈ ఓఆర్పి డ్రాప్స్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. అంటే ఈ ఓఆర్పి డ్రాప్స్ అంటే మనకి ఎందులో ఏ నీటిలో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో ఆ నీటిలో కనుక మనం ఈ యొక్క డ్రాప్స్ కనుక వేసినట్లయితే మనకి అది కలర్ కనుక మారినట్లయితే, సో ఖచ్చితంగా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు. ఎలాంటి కలర్ కనుక మారినట్లయితే దాంట్లో ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ లేనట్లు. సో దాన్ని ఇప్పుడు మనం నిరూపించడం కోసం ఇప్పుడు ప్యూర్ ఆర్ఓ వాటర్ మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్ఓ వాటర్లో నేను ఒక 3-4 డ్రాప్స్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఎలాంటి చర్య అనేది లేదు. అంటే దాంట్లో మనకి ఒకసారి మనం గమనించినట్లయితే ఇలా కలిపినట్లయితే సో దాంట్లో మనకి ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కనిపించట్లేదు. అంటే దాంట్లో ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఇక్కడ మనం ఈ యొక్క ఆల్కలిన్ మెటీరియల్ కలిపినటువంటి నీటిలో కనుక ఒకసారి మనం పరిశీలిస్తే సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏ రకంగా మార్పు చెందుతుందో ఒకసారి మీరు పరిశీలించవచ్చు. సో అంటే ఇక్కడ కంప్లీట్గా కూడా ఇక్కడ మనకి పింక్ కలర్లోకి మారడం జరిగింది. అంటే దీంట్లో ఒక పరిపూర్ణమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మనకి ఇది ఒక ఆల్కలిన్ నేచర్లో ఫుడ్లో ఉన్నటువంటిది కనుక నీటిలో కలిసినట్లయితే మనకి ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది సఫిషియెంట్గా ఉండడం జరిగింది. ఇది మొదటి పరీక్ష. దీంతో పాటుగా మీకు రెండవ అంటే ఇదే అటువంటి పదార్థము మనకి ఏ రకంగా ఈ యొక్క న్యూక్లియోవీటాలో మనకి pH బ్యాలెన్స్ని కూడా మనకు సవరిస్తుందో మనం ఒకసారి చూద్దాము. దీన్ని రెండో ప్రయోగంగా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మనకు రెండిట్లో కూడా ఈ యొక్క ఆర్ఓ వాటర్ని తీసుకున్నామండి. ఈ రెండిట్లో కూడా ఆర్ఓ వాటర్ తీసుకొని ఒక దాంట్లో మళ్ళీ ఈ యొక్క న్యూక్లియోవీటాకు సంబంధించినటువంటి మెటీరియల్ని నేను వేయడం జరుగుతుంది కొంచెం. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు ఇందులో వచ్చేసేమో న్యూక్లియోవీటా ఆల్కలిన్ నేచర్ ఉన్నటువంటి పదార్థాన్ని వేసాము. సో దీంట్లో మామూలుగా ఆర్ఓ వాటర్ మనం యాస్టీస్గా ఉంచాము. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మనం స్టిర్రింగ్ చేసేసి దీంట్లో మిక్స్ అయ్యేలాగా మనం కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా పరిశీలించుదాం. సో ఇప్పుడు దీన్ని మనం పరిశీలించడం కోసము pH డ్రాప్స్ అని మనం యూజ్ చేస్తూ ఉంటామండి. మనందరికీ కూడా దాదాపుగా అంటే 10th క్లాస్ లోపు మన కెమిస్ట్రీలో ఉంటుంది pH బ్యాలెన్స్ షీట్ అని. సో అంటే 0 నుంచి 7 వరకు ఉన్నటువంటి బిలో 7 కనుక ఉన్నట్లయితే దాన్ని ఎసిడిక్ నేచర్ అంటాము. కానీ 0 మన 7 ఎబో కనుక ఉన్నట్లయితే మనము ఆల్కలిన్ నేచర్ అంటాము. సో అంటే ఎసిడిక్ నేచర్లో కనుక మన బాడీ ఉన్నట్లయితే మన యొక్క ఆర్గాన్ సిస్టమ్ అంటే బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, బ్లడ్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ pH ఎబో 7 ఉంటాయి. సో మనకు కాబట్టి ఈ యొక్క 7 ఎబో ఉండేలాగా మనము గాలి కానీ నీరు కానీ తర్వాత తీసుకునే ఆహారం కనుక ఉన్నట్లయితే మన శరీరంలో క్యాన్సర్ డిసీజెస్ కానీ ఇలాంటి
ఇలాంటివి రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి దీనిలో ఏమో న్యూక్లియోవీటా కలిపినటువంటి ఒక వాటర్లో కలిపాము, దీంట్లో ఏమో ఎలాంటి మనము న్యూక్లియోవీటా కలపలేదు, మామూలు వాటర్గా ఉంచాము. ఒకసారి కనుక దీన్ని మనం pH బ్యాలెన్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఎనర్జీ అనేది నీటిలో ఏ రకంగా ఉంది అనేటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే కలిపిన దాంట్లో ఎలా ఉంది, కలపని దాంట్లో ఎలా ఉంది. మనం కనుక ఈ విధంగా కనుక రోజు వాటర్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాన్ని చూసినట్లయితే ఎలా ఉందంటే ఇది వచ్చేసి మనకు 6 వరకు ఉంది. ఇది కొంచెం నేను వాటర్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ROని కొంచెం ప్రాపర్గా TDSని మెయింటైన్ చేస్తున్నాను. కానీ మీరు బయట ఉన్నటువంటి ఏ వాటర్ని తీసుకున్నా కానీ మీకు సుమారుగా 3 to 4 pH ఉన్నటువంటి వాటరే దొరుకుతుంది. ఒకసారి దీన్ని మనం కనుక పరిశీలించినట్లయితే న్యూక్లియోవీటాని కలిపినటువంటి యొక్క వాటర్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు మనకి అబోవ్ 7 అంటే ఇది బిలో మనకి 6 ఉంటుంది. కానీ ఇది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇది వచ్చేసి ప్యూర్ ఆల్కలిన్ నేచర్ అంటే పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు టేబుల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో ఈ యొక్క పర్పుల్ కలర్లో ఉందంటే అబోవ్ 7 ఉన్నట్టు. అంటే మన అన్ని ఆర్గాన్స్ కూడా కావలసినటువంటి ఒక సఫిషియంట్ ఆల్కలిన్ నేచర్ ఉన్నటువంటి ఒక ఆహారాన్ని కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. తద్వారా మన శరీరంలో ఎలాంటి క్యాన్సర్ డిసీజెస్ అనేది రాకుండా మనం నిరోధించుకోవచ్చు. ఇంకా మూడొక అంశాన్ని కూడా మీకు ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. సో అది ఏంటి అంటే ఇప్పుడు మనము తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ పోషకాలు మనకు ప్రాపర్గా అందుతున్నాయా లేవా అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి తీసుకొస్తాను. అది ఎప్పుడు మనకు ప్రాపర్గా అందుతాయంటే మనకు తీసుకున్నటువంటి న్యూట్రిషన్ అనేది మన సెల్కు ప్రాపర్గా అందాలి అంటే ఖచ్చితంగా అది మైక్రో క్లస్టరింగ్ అనేటువంటి ఒక నేచర్ని కలిగి ఉండాలి. అంటే నీటి యొక్క అణువులు అనేది పెద్ద సంఖ్యలో గనక ఉన్నట్లయితే అంటే ఎక్కువ సైజులో గనక ఉన్నట్లయితే మనకు తీసుకున్నటువంటి వాటర్లో ఉన్నటువంటి యొక్క ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ మన సెల్కు పెనట్రేషన్ అనేది చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది. తద్వారా మనకి హైపోక్సియా అంటాం అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. ఆ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్లనే మనం ఆల్రెడీ కోవిడ్లో కూడా అలాంటి ప్రయోగాలు మనం ఎన్నో చూసాము. అందరూ కూడా వ్యక్తిగతంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల మనకు చాలా మంది కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మనం చూడడం జరిగింది. సో దాన్ని కూడా ఇక్కడ మీకు ఒక చిన్న టెస్ట్ ద్వారా మీకు నిరూపించబడుతున్నానండి. ఇక్కడ రెండిట్లో కూడా RO వాటర్ పోసాను. ఈ రెండిట్లో RO వాటర్లో మన ఇంట్లో దొరికేటువంటి టర్మరిక్ పసుపేనండి. ఇందులో కొంచెం కలుపుతున్నాను, తర్వాత ఇందులో కూడా కొంచెం కలుపుతున్నాను. సో మీరు చూడండి, ఇప్పుడు కలిపినప్పుడు దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కలర్ అనేది ఏ మాత్రం ఎలా ఉందో అలానే ఉంది. అంటే ఏంటి, నీరు అనేది ఆ యొక్క పసుపులో ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. రెండిట్లో ఒకలాగానే ఉంది. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తున్నట్టే కొన్ని ఆల్కలిన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మీ ముందే దీంట్లో కొన్ని వేస్తున్నాను. సో ఈ ఆల్కలిన్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు వేసి దీన్ని ఒకసారి కలుపుతున్నాను. మీకు ఏ రకంగా దీంట్లో డిజాల్వ్ అవుతుందో మీరే చూడండి, ఒకసారి గమనిస్తూ ఉండండి ఈ వీడియో ద్వారా. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒకసారి గమనించినైతే పసుపు మీద ఈ యొక్క నీటి ప్రభావం ఏమీ లేదు. కానీ ఇందులో ఉన్నటువంటి పసుపు యొక్క పార్టికల్స్ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోవడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నీరు అనేది ప్రతి సెల్లులోకి కూడా ఇక్కడ మనకి పెనట్రేషన్ అనేది జరగాలి. ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ అందించేలాగా మన శరీరానికి అది ఉపయోగపడాలి. అంటే ఆ మాలిక్యూల్ సైజ్ అనేది మనకి డిక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనం తీసుకున్నట్టు ఆహారంలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అనేది సెల్కు పెనట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యూట్రిషన్ యొక్క డెఫిషియన్సీని 100% ఇక్కడ 3 రకాలుగా మీకు ప్రయోగం చేసి చూపించడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ని పుష్కలంగా ఇస్తుంది. రెండోది వచ్చేసి మంచి ఆల్కలైన్ నేచర్ లో ఉండేలాగా మన శరీరాన్ని కాపాడుతుంది. మూడోది వచ్చేసి తీసుకున్నటువంటి న్యూట్రిషన్ ఏవైతే ఉంటుందో మన శరీరంలోని అన్ని సెల్స్ కి ప్రాపర్ గా అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. సో కాబట్టి మిత్రులందరికీ ఈ యొక్క మంచి న్యూక్లియోవీటాని అందరూ కూడా రోజు వారి యొక్క ఆహారంలో అలవాటుతో భాగంగా మీరు తీసుకున్నట్లయితే మీరు మంచి ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ సో ధన్యవాదాలు. సో అలాగే మిత్రులకు తెలియజేసే విషయం ఏంటంటే ఒకవేళ ఈ న్యూక్లియోవీటా మీద
కావలసిన వాళ్ళకి కానీ దీని మీద ఇంకా పరిపూర్ణమైనటువంటి ఇంకా అవగాహన కానీ, సో దీని గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే నేను కింద డిస్ప్లేలో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. దానికి మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు.